స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 43వ భాగం. శ్వేతద్వీప వైకుంఠం 3వ భాగం. చిన్న మనవి, 2వ భాగంలో కామాక్షి అని ఉచ్చరించవలసిన చోట 2-3 సందర్భాల్లో మీనాక్షి అన్నాను పొరపాటున, గమనించగలరు. ఇక ఈ 3వ భాగంలోకి వస్తే శ్వేతద్వీప వైకుంఠం అచ్చట అశిరవాణి జ్యేష్ఠాదేవి అశిరవాణి రూపంలో శ్వేతద్వీప వైకుంఠం పైన ఆకాశ మార్గంలో వికటాట్టహాసాలు చేస్తోంది. అది విని లక్ష్మీదేవి కలవరంగా నలుదిశలా పరికించుచు ఎవరిది అనగా పకపక నవ్వుతూ అశిరవాణి లక్ష్మీ ఎక్కువ లక్ష్మీ 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 అని వినిపిస్తుంది. నేటితో నీ పీచ మణగినది. లక్ష్మీదేవి ఎవరు నువ్వు? ఏమిటి ప్రాలాపన? అశిరవాణి జ్యేష్ఠాదేవి ఇది ప్రాలాపనే కాదే లక్ష్మి, యథార్థం. నేటితో నీ ఆధిపత్యం అణగాడినది. కోపంగా లక్ష్మి ఆపు నీ వ్యర్థాలాపములు. నా ఎదుటకు వచ్చే సాహసం లేని వ్యక్తులను వారి వాక్కులను నేను విశ్వసింపను. అశిరవాణి జ్యేష్ఠాదేవి అటులనా? అయిన వీక్షింపము అంటూ వికటాట్టహాసంగా నవ్వుతూ జ్యేష్ఠాదేవి ఆకాశంలో ప్రత్యక్షమైంది. ఆమెను చూసి ఆశ్చర్యంగా లక్ష్మీదేవి అక్కా, జ్యేష్ఠాదేవి నువ్వా? జ్యేష్ఠాదేవి నేనే, నీకు గర్వభంగము గావించుటకే వచ్చాను అంటూ నవ్వింది. లక్ష్మీదేవి అక్క, ఏమిటి అసందర్భ ప్రలాపములు? జ్యేష్ఠాదేవి ఇవి ప్రలాపనలుగా అదే లక్ష్మి, ఇహపై నీ ప్రాలబ్ధములు. లక్ష్మీదేవి ఆపు నీ వాచాలత్వం. ఏమిటి నీ ఆగ్రహానికి కారణం? నువ్వే నా ఆగ్రహానికి కారణం. నేనా? అక్క, మరచావా? మన ఇరువురం ఓ తండ్రి బిడ్డలం. అక్క, మరిచావా? నేను నీ తోడబుట్టిన సోదరిని. అదే నీ మీద నా ఆగ్రహానికి కారణం. ఒకే తండ్రి బిడ్డలమైన మనిద్దరి మధ్య ఏమిటి వ్యత్యాసం? ఎందుకీ పక్షపాతం? నువ్వు అష్టైశ్వర్యములకు అధినాయకురాలివి, నేను అష్టదరిద్రములకు ఆలవాలమైన దానిని. నువ్వు అదృష్టదేవతవి, నేను దరిద్ర దేవతని. పూజలు పునస్కారాలు నీకు, ఈసడింపులు చేత్కారాలు నాకు. అక్కకి అప్పులు, చెల్లెలికి ఆస్తులు. ఏమిటి అన్యాయం? ఏమిటి అధర్మం? మాట్లాడమే. అక్క, అది అంతయు సృష్టి నియమానుసారము జరిగినది కదా. సృష్టి నియమములు ఎట్లున్ననో నేను నీ అక్కను గదా, అదృష్టహీనురాలిని గదా. ఏనాడైనను నీవు నాపై జారిపడ్డావా? నీకున్న ఐశ్వర్యమును గాని, అదృష్టమును గాని, అందమును గాని నాకు పంచావా? అక్క, అదీను విధి నియమములను అనుసరించి ఆపో నీ కలబొల్లి కబుర్లు. నువ్వు నీ అక్కకి సాయం చెయ్యాలనుకుంటే విధి నియమాలు అడ్డురావు. నువ్వు అనుకోలేదు, నీకు మనసు లేదు, అంతే. అక్క, నేను ఐశ్వర్యవంతురాలినైతే నీ ఏకచక్రాధిపత్యానికి, నీ నియంతృత్వానికి అడ్డొస్తానని భయపడ్డావు. అందుకే నన్ను దరిద్రదేవతగా ఉంచేశావు. ఇహపై నీ ఆటలు సాగవు. ఆ విధి నియమాల్ని, నీ నియంతృత్వాన్ని ధిక్కరిస్తున్నాను. లక్ష్మీదేవి కోపం వచ్చింది. అక్క, బెదిరిస్తున్నావా? యుగాలుగా సాగుతున్న విధి నియమాల్ని ఉల్లంఘించి నువ్వు మనుగడ సాగించగలవా? అసలు నన్ను ధిక్కరించేంత ధైర్యం నీకెలా వచ్చింది? నీ దగ్గర నుంచే వచ్చింది, నువ్వే ఇచ్చావే. షాక్తో లక్ష్మి అక్క, పగపక నవ్వుతూ జ్యేష్ఠాదేవి మర్చిపోయావా? నీ భర్త శ్రీహరి మగసిరికి మెచ్చి మహిమాన్వితమైన ఉంగరాన్ని బహూకరించావుగా, అది నా హస్తగతమైంది. లక్ష్మి అసంభవం, అది నీకెలా వచ్చింది? శ్రీహరిని అడిగి తెలుసుకో. ఇహపై జరగబోయేది చెబుతా విను.
నీ మహిమాన్వితమైన ఉంగరాన్ని నిర్వీర్యం చేస్తాను. దరిద్ర దేవత కరుణించకపోతే ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేడని నిరూపిస్తాను. లక్ష్మీదేవి అనుగ్రహం కన్నా దరిద్ర దేవత అనుగ్రహం మిన్నని మానవుల్ని నమ్మిస్తాను. ఇకపై భూలోకంలో నీకు పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు ఉండవు. భూలోకాన్ని దరిద్ర దేవత సామ్రాజ్యంగా ప్రకటించుకుంటాను. కోపంగా లక్ష్మీదేవి, అక్క, నీకు చేతనైతే నిన్ను, నీ నియంతృత్వాన్ని, నీ విధి నియమాల్ని కాపాడుకో. కోపంగా లక్ష్మీదేవి, అక్క, శపథం చేస్తున్నావా? అవును, ఇకపై నీ ఆధిపత్యం చెల్లనివ్వను. లక్ష్మీదేవి, అది నీ తరం కాదు. నిన్ను నువ్వు సృష్టించే దరిద్రాన్ని అణిచేసే సామర్థ్యం నాకుంది. సర్వశక్తి సంపన్నురాలైన ఈ లక్ష్మీదేవితో పోటీపడి గెలవడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఓడిపోవడం తథ్యం. ఓడిపోయేది నేను కాదు, నువ్వు. నీ నియంతృత్వ కృత్యాలకి, నీ నియంతృత్వ పాలనకి నూకలు చెల్లెలా. ఇకపై నాదే రాజ్యం అంటూ వికటాట్టహాసం చేస్తూ నవ్వింది. కోపంగా లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, తోడబుట్టిన దానమన్న ఒకే ఒక కారణం చేత ఎంతసేపు ఉపేక్షించాను. వెళ్ళిపో, నీకు చేతనైంది చేసుకో. నీ బారి నుండి భూలోకాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడుంటే నా క్రోధాగ్నికే భస్మీపటం చేస్తాను. వెళ్ళిపో అనేసరికి జ్యేష్ఠాదేవి వికటాట్టహాసం చేస్తూ ఆకాశ మార్గంలో అంతర్ధానమైంది. లక్ష్మి కలవరంగా కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉండగా మిక్స్ చేయగా లక్ష్మి హంసతూలికా తల్పంపై కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండగా శ్రీహరి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరిని చూసి కంగారుగా లేచి దగ్గరికెడుతూ లక్ష్మీదేవి, స్వామి వచ్చితిరా? శ్రీహరి, దేవి, ఆలస్యమునకు క్షంతవ్యుణ్ణి. నీ ఎడబాటును తాళసాలను. రమ్, నా యద శాదతీరితం అంటూ దగ్గరికి తీసుకోబోగా లక్ష్మీదేవి, స్వామి, ఇది సరస సల్లాపమునకు సమయం కాదు. ఏది అంటూ ఆయన చేతివేళ్లు చూస్తుండగా, ఏమిటి దేవి అంగుళీకము? మన ప్రమోదానికి గుర్తుగా నేనిచ్చిన మోదరం ఏది స్వామి? తడబాటుతో శ్రీహరి, అదా దేవి, దాన్ని నా భక్తుడు, మీ భక్తునికి అనుగ్రహించారా స్వామి? నేనెక్కడ అనుగ్రహించాను దేవి? భక్తుడే సంగ్రహించినాడు. మీ భక్తుడు తస్కరుడా స్వామి? కాదు దేవి, బహుయోగ్యుడు, కాని భార్యాదాసుడు. భార్య ప్రేరణ వల్ల అట్లు చేసినాడే గాని అది అతనికి పుట్టిన బుద్ధి కాదు. లక్ష్మీదేవి, అటులైనా ఆ భక్తుని భార్య ఎవరు? సందేహంగా తీక్షణంగా దివ్యదృష్టితో చూడసాగింది. సశేషం. మళ్ళీ రేపు ముచ్చటిస్తా. నమస్తే.